గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? మీకు మోకాల నొప్పులు ఉన్నాయా? గొంతులో మంటగా ఉన్నదా? మరెందుకు ఆలస్యం? మా వద్ద కిడ్నీ స్టోన్స్, డయాబెటీస్ మరియు బీపీ, షుగర్ ఇంకా అన్ని రకాల సమస్యలకు ఎలక్ట్రో హోమియోపతి వైద్య విధానం ద్వారా తగ్గించబడడం జరుగుతోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోగాలకు చెక్ పెట్టేయండి. మా అడ్రస్ చేగుంట, తూప్రాన్, హైదరాబాద్. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో శ్రీ దుర్గా భవానీ చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నదాతగా అంకన్న గారి శ్రీమతి అంజలి వెంకట్ గౌడ్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. వీరు గత 7 సంవత్సరాల నుంచి చిన్నపిల్లలు దుర్గమ్మ గుడి వద్ద విగ్రహాన్ని ప్రతి సంవత్సరం పెడుతూ ఉన్నారు. అన్నప్రసాద దాతగా అంకన్న గారి వెంకట్ గౌడ్ మాట్లాడుతూ, ఇంత చిన్న వయసులో పిల్లలు భక్తి మార్గంలో ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని, ఆ దేవుడు ఎప్పుడు వీరందరికీ సుఖ సంతోషాలతో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గమ్మ, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘం, పద్మశాలి సంఘం, వార్డు సభ్యులు, వివిధ యువజన సంఘాలు, యువకులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. మా వడియాల గ్రామంలో దుర్గమ్మ గల్లి వీరికి మా ముదిరాజ్ సంఘ సభ్యులు మరియు పద్మశాలి సంఘం సభ్యులు మరియు గౌడ సంఘం ఈ 3-4 కులాలు ఉన్నటువంటి ఈ బస్తీలో అందరూ కలిసి అన్నదమ్ముల వల్ల కలిసి ఉండే బస్తీ. ఈ బస్తీలో ఆది విఘ్నరాజుని విగ్రహం దుర్గమ్మ గుడి మీద 5 సంవత్సరాలు పెట్టిరు, 6 సంవత్సరాలు పెట్టిరు. ఈ సంవత్సరంతో 7వ సంవత్సరం వర్షాల కారణంగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఆ గణపతిదేవుడు, ఆదిదేవుడు మా అందరికీ మరియు వడియారం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి అందరినీ గ్రామ ప్రజలను అందరినీ క్షేమంగా ఆరోగ్యంతో చూసి ఈ పిల్లలకు రేపు భవిష్యత్తులో వారు ఈ దేశానికి ఉపయోగపడే విధంగా అందరికీ ఉద్యోగాలు ఇప్పించి వారి కోరికలు నెరవేర్చాలి, వారి తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలని కోరుతూ ఈరోజు అన్నదానం గ్రామస్తులకు మరియు మా వడియారం గ్రామ వివిధ సంఘాల యూత్ పిల్లలకు అందరికీ నేను చెప్పగానే వచ్చి ఇక్కడికి వచ్చి భోంచేసిన వాళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు కూడా మంచి పనిలో పాల్గొంటే భగవంతుడు సర్వ విధాలు సహకరిస్తాడు. కాబట్టి అందరూ కూడా విఘ్నరాజుని విధానం ఎప్పటికి కూడా మన భారతదేశంలో కొనసాగించాలి. కాబట్టి అన్నదానం అనేది చాలా గొప్ప కార్యం. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ 10 మంది అయినా కలిసి అన్నదానం ప్రతి విగ్రహము గణపతి దేవుని విగ్రహం దగ్గర కూడా అందరూ అన్నదానం చేయాలని మా వడియారం గ్రామ ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచి ఈ చిన్నపిల్లలు ఇటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నదానికి వాళ్ళ తల్లిదండ్రులు సహకరించి విగ్రహదాతగా తునికి సరితా శ్రీశైలం గారు ఈ విగ్రహాన్ని బహుకరించారు. ఈ సంవత్సరం వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరము మళ్ళీ సంవత్సరం కూడా ఇంకా ఇంతకంటే గొప్పగా ఈ పండుగను నిర్వహిస్తామని కోరుతూ అందరికీ పేరు పేరున అన్నదాన కార్యక్రమానికి వచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై విఘ్నేశ్వర్ మహారాజ్ కి జై.